Hi friends, welcome back to our channel XYZ Brain. ఏపీ 10th క్లాస్ సంబంధించి హిందీ గవర్నమెంట్ అఫీషియల్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మోడల్ పేపర్ చూడండి. ఈ పేపర్ అయితే బాగా చూసుకోండి. సో చాలామందికి ఈ పేపర్స్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియట్లేదు. సో దానికి సంబంధించి లింక్స్ ఏదైనా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఒకసారి మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది మీరు ఈ క్వశ్చన్ పేపర్ని చూసుకొని ఒక ఐడియాకి అయితే రావచ్చు మీరు. సో ఎలా ఉన్నాం, మన ప్రిపరేషన్ ఎలా ఉంది, ఈ క్వశ్చన్స్ అన్ని రాయగలుగుతామా లేదా. సో దీన్ని బట్టి మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా ఇంచుమించుగా ఇలాగైతే ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్స్లో ఉండే ప్రతి ఒక్క క్వశ్చన్ బాగా రివైజ్ చేయండి. అలాగే రీజన్ టెస్ట్ 1, 2, 3, 4 అండ్ ప్రీ ఫైనల్ ఎస్ఏ పేపర్, ఆ క్వశ్చన్ పేపర్ని బాగా చూసుకోండి. డెఫినెట్గా అయితే ఆల్మోస్ట్ మీ గ్రామర్ క్వశ్చన్స్ అన్ని కవర్ అయిపోతాయి. అవన్నీ చూసుకోండి. తర్వాత ప్రజెంటేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. యూజ్ ప్రాపర్ హెడ్డింగ్స్ అనమాట, అండర్లైన్స్ చేయండి కీవర్డ్స్కి. అండ్ ప్యాసేజ్లు కానీ తర్వాత నిబంధనలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా బాగా చూసుకోండి. డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే అచ్చు తప్పులు లేకుండా రాయండి. సో కొట్టివేతలు ఉండకూడదు, ఎక్కడ కూడా కొట్టివేతలు ఉన్నట్లయితే మార్కులు పోతాయి అవకాశం ఉంటుంది. అండ్ భాషాంశాలు కూడా చూసుకోండి మంచిగా. అండ్ గ్రామర్ పాయింట్స్ అండ్ లెటర్ రైటింగ్ ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఎందుకంటే మీకు ఈజీగా వస్తాయి. అండ్ ఈసారి ఏంటంటే కరెక్షన్స్ కాస్త లూజ్గా జరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు. ఫస్ట్ 5 పేపర్స్ కెన్ డిసైడ్ యువర్ హైయెస్ట్ స్కోర్. ఫస్ట్ 5 పేపర్లు నీట్గా మెయింటైన్ చేయండి. డెఫినెట్గా మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో అందుకోసమే ఫస్ట్ 5 పేపర్స్ బాగా రాయమని చెప్పాను నేను. అది బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కొట్టడానికి పోవద్దండి. సో ఏదైతే మీకు బాగా వస్తుందో దాన్ని మాత్రమే రాయడానికి ప్రయత్నం చేయండి, అంతేగాని సో మీరు ఫస్ట్ పేపర్ని కొట్టివేతలు ఇవన్నీ పెట్టారంటే మాత్రం సో డెఫినెట్గా అయితే మీకు బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోతుంది. సో కాబట్టి అలాంటివి చేయకుండా బాగా అయితే ప్రయాణం చేయండి.